పరామర్శకని వెళితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసు పెట్టారంటండి. పరామర్శించడానికి వెళ్తే ఎలాంటి బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలవడమే నేరమైపోయిందేమో. మాజీ ఎమ్మెల్యేపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పరామర్శకు వెళితే పోక్సో కేసు నమోదు చేసిందంట. నిజమా ఇది? వాస్తవమేనా? దీన్ని సాక్షి పేపర్ హైలైట్ చేసి రాసిందండి. ఏంటంటే బాలిక తండ్రి పోలీసుల తీవ్ర ఒత్తిళ్ల మేరకు 20 రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకి. దాంతోపాటు ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో సహా 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఎందుకని? పరామర్శకు వెళ్ళారు ఈయన. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఎక్కడైనా అత్యాచారానికి పాల్పడిన నిందితులపై పోక్సో కేసులు పెడతారు. కానీ పరామర్శించేందుకు వెళ్ళి న్యాయం కోసం నిలబడిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారేమో. తిరుపతి జిల్లాలో బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలనకు దుర్మార్గాలకు పరాకాష్ఠగా నిలిచింది. కాబట్టి ఏంటంటే ఏదైతే ఇంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు. కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ళపొదల్లో బాధితులను గుర్తించినట్లు చెప్పారు. బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు, ముళ్ళపొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన 2 వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడి చేశారు. నీళ్లలో మత్తుబిళ్ళలు కలిపి తాగించారు. చేతిపై కడుపుపై కత్తితో కోశారు. గంట వరకు బాలిక స్పృహ లేదు. నా పరువు పోయినా పర్వాలేదు, పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్కి తెచ్చి ఉరి తీయాలి, అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు అంటూ బాధిత బాలిక తండ్రి విలపించారు. ఇది రికార్డెడ్గా వీడియో కూడా ఉంది. కాబట్టి ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చలించిపోయి వెంటనే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బాధిత బాలికను కుటుంబ సభ్యులు పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అన్నొచ్చాడు, న్యాయం జరుగుతుందంటూ అందరి ముందు బాలిక తండ్రి కూడా చెప్పారు. కానీ తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగడంతో బాలిక తండ్రి మాటలు మార్చారు. ఆయనకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరికొందరిపై దాదాపు 20 రోజుల తర్వాత పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. తన బిడ్డపై ఎలాంటి అఘాయిత్యం జరగకపోయినా జరిగినట్లు ప్రచారం చేశారని, వైద్యం అందకుండా ఆసుపత్రి వద్దగా గందరగోళం సృష్టించారని అందులో పేర్కొన్నారు. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగార్జున రెడ్డి మరికొందరిపై పోక్సో అట్రాసిటీ కేసులు చట్టాలు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసు కేసులు నమోదు చేశారు. ఏదైతే బాధిత తండ్రి దగ్గరికి వెళ్ళి పరామర్శించినప్పుడు బాధిత తండ్రి కూడా ఏమన్నాడంటే, అన్న వచ్చాడు పర్వాలేదు మనకి న్యాయం జరుగుతుంది అన్న వ్యక్తి మరలా కావాలని నా కూతురికి ఏం జరగకపోయినా సరే అత్యాచారం జరిగిందని లేనిపోయిన వదంతులు సృష్టించి లేనిపోయింది నన్ను ఇబ్బందులకు గురి చేశారు మా కుటుంబాన్ని మళ్ళీ వెళ్ళి తండ్రే 20 రోజుల తర్వాత కంప్లైంట్ ఇచ్చాడు. కాబట్టి పోలీసులు తీవ్రంగా ఒత్తిడికి గురి చేశారు అతన్ని అని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ. కాబట్టి 100% ఇది ఆరోపణ వాస్తవమా ఏంటనేది నిలకడగా తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతానికైతే మాత్రం చెవిరెడ్డి మీద మామూలుగా కాదు 11 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. పరామర్శించడానికి వెళ్ళాను నేను, అంతే తప్ప అక్కడ నేను చేసిందే లేదు. పరామర్శించడానికి వెళ్ళినా సరే ఇన్ని సెక్షన్ల కింద కేసులు పెడతారా? కేసులు భయపడను, నేను కేసులు ఎదుర్కొంటాను, కానీ జరుగుతుందంతా ప్రజలు తెలుస్తుందని చెప్పి ఆయన కొన్ని మాట్లాడడం జరిగింది. చూస్తున్నాం మీరందరూ కూడా ఏది నిజం అనేది మీకు క్లియర్గా తెలిస్తే కనుక, ఏది నిజమై ఉంటుందని మీకు అనిపిస్తే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.